సాయి కృష్ణ లాకప్ డెత్స్ కేసులో మృతదేహాన్ని సాక్ష్యాలను మాయం చేయడంలో సహకరించిన ఇద్దరు కానిస్టేబుల్ అశోక్ జంగం నాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పరారీలో ఉన్న వీరి కోసం సెంట్రల్ డివిజన్ టాస్క్ ఫోర్స్ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్ లో పాటు బెంగళూరు నగరాల్లో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో సీఐ నాగరాజును అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వర అందిస్తారు. నాగేశ్వర్. గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా నిలిచిన అదే సాయి కృష్ణ రౌడీ షీటర్ కు సంబంధించిన మిస్సింగ్ తర్వాత హత్య ఆరోపణల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలకంగా మారిన ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిఐ నాగరాజు అరెస్ట్ అయిన పరిస్థితి మనకు తెలిసిందే. ప్రస్తుతం నాగరాజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. కానీ ప్రభుత్వం మీద కానీ పోలీసు యంత్రాంగం పోలీస్ డిపార్ట్మెంట్ లో కానీ ఒక కేసు రోజుకొక మలుపు రోజుకొక సంచలనంగా మారుతున్న నేపథ్యంలో ఏం జరగబోతుంది ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠంగా నెలకొనున్న పరిస్థితి ఉంది. ఒక 29వ తారీఖున ఆ కోర్టుకి సాయి కృష్ణకి సంబంధించిన ఆ డీటెయిల్స్ సబ్మిట్ చేయాల్సింది. మరో పక్క నిన్న ఎన్ఆర్హెచ్ఎస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన పరిస్థితి. అసలు గాదే సాయి కృష్ణ ఎక్కడ ఉన్నాడు, అతని పోతే కనీసం అతనికి కుటుంబ సభ్యులకి బూడిదన్న అందజేయాలి కదా, ఆ తక్షణమే బూడిదన్న అందజేయండి, లేకపోతే సాయి కృష్ణ అన్న చూపించండి. ఎట్టి పరిస్థితుల్లో సీసీ ఫుటేజీ స్టేషన్ సంబంధించిన సీసీ ఫుటేజ్ ని తక్షణమే ఎన్ఆర్ఎస్ కి సమర్పించాలని అడిగిన పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా రోజుకొక మలుపు తిరుగుతున్న, రోజుకొక ట్విస్ట్ ఇస్తున్న, రోజు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న ఈ కేసుకు సంబంధించి తాజాగా అదే సాయి కృష్ణ మిస్సింగ్ అండ్ మర్డర్ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ కేసులో సిఐ నాగరాజుకి ఇద్దరు వ్యక్తులు సహకరించారంటూ కూడా సిద్ధాధికారులకి కొంత మేరకు సమాచారం అందిన నేపథ్యంలో ఆ ఇద్దరు కోసం కూడా పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టినట్లు కూడా తెలుస్తా ఉంది. ఆ స్టేషన్ లోని ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ అలాగే మరొక ప్రైవేటు వ్యక్తి ఆ సిఐని తరచుగా కలిసే ప్రైవేటు ఉన్న వ్యక్తి వీళ్ళ ముగ్గురిని జల్లెడ పట్టుతా ఉన్నారు ప్రస్తుతం పోలీస్ డిపార్ట్మెంట్. వీళ్ళ ముగ్గురులో ఎవరు దొరికినా ఈ కేసుకు సంబంధించిన కీలక ఆధారం కీలక సమాచారం చిట్టుకు దొరికే అవకాశాలు కనపడతా ఉన్నాయి. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సిఐ నాగరాజు ఎటువంటి తప్పులు చేశాడు, అలాగే ఏదైనా సాయి కృష్ణ కోణంలో విచారణలో ఏమైనా సహకరిస్తాడా అని సిట్టాధికారులు పెద్ద ఎత్తున ఎదురు చూసిన పరిస్థితి ఉంది. కానీ సిఐ నాగరాజు సిట్టాధికారులు అడుగుతున్న నేపథ్యంలో, ప్రశ్నల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో, 8 గంటల పాటు విచారణ చేసిన నేపథ్యంలో సిఐ నాగరాజు తన నోటి నుంచి గుర్తు లేదు తెలియదు ఏమో అంటూ 3 సమాధానాలు చెప్పుకుంటూ దాటి వేసుకుంటూ పోయిన పరిస్థితి ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి పూర్తి సమాచారం రావాలన్నా, అసలు ఏం జరిగింది తెలియాలన్నా కానీ ఖచ్చితంగా స్టేషన్ లో పర్సనల్ గా ఉండే ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ వీరిరువురు కూడా దొరికిన పక్షంలో ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం వెలుగులోకి కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ కేసుకు సంబంధించి హెడ్ కానిస్టేబుల్ అశోక్ జంగం నాని వీరిరువురు కూడా గత 5-6 రోజుల నుంచి కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. ఎక్కడున్నారో ఆజుకి తెలియని పరిస్థితి ఉంది. ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉన్న పరిస్థితి ఉంది. అలాగే మరొక ప్రైవేటు వ్యక్తి స్టేషన్ కి అప్పుడప్పుడు వచ్చి వెళ్తా ఉంటారు. సిఐ నాగరాజ్ కి పర్సనల్ గా కలిసి వెళ్తా ఉంటారు. ఆ ప్రైవేట్ వ్యక్తి స్టేషన్ కి వచ్చినప్పుడల్లా సిఐ దగ్గరికి నేరుగా వెళ్లి మాట్లాడి బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. ఆ వ్యక్తే ఈ కేసుకు సంబంధించి కూడా కొంతమేరకు కీలకంగా ప్రైవేటు వాహనాలు ఉంచటం, అలాగే సాయి కృష్ణని ఆ స్టేషన్ కి తీసుకొస్తున్న తరుణంలో తరలిస్తున్న తరుణంలో సాయి కృష్ణకి కొంత మేరకు సీరియస్ కండిషన్ ఉన్నప్పుడు
పలు ప్రైవేట్ హాస్పిటల్కి సాయికృష్ణని తీసుకువెళ్లి కూడా చికిత్స చేయించారు అన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ ఇద్దరు కానిస్టేబుల్లే గాదే సాయికృష్ణని ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లి చూపించడం, తర్వాత అతన్ని టాస్క్ ఫోర్స్ నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకోవటం, అలాగే ఇతను చనిపోయిన తర్వాత ఒక ప్రదేశంలో పడేసి అన్నోన్ డెడ్ బాడీ కింద మున్సిపాలిటీ వాళ్ళకి సమాచారం ఇచ్చి శ్మశాన వాటికి తీసుకెళ్లి క్రిమేషన్ చేశారని, ఇవన్నీ కూడా ఈ విషయాలన్నీ కూడా బయటికి రావాలంటే ఆ ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ ఖచ్చితంగా తెలియాల్సిందే. మొదటి నుంచి కూడా ఈ కేసులో సిఐ నాగరాజు ఒక్కడే ఈ కార్యక్రమాలు మొత్తం చేయలేడు. ఖచ్చితంగా అతని సబార్డినేటర్స్ ఆ స్టేషన్ లో ఉన్నవారు సహకరించాల్సిందే అన్న కోణంలో ప్రతి ఒక్కరు కూడా విచారిస్తున్న పరిస్థితిని ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఆ స్టేషన్ లో ప్రతి ఒక్క స్టేషన్ లో కూడా సిఐకి సంబంధించి 2-3 వ్యక్తులు పర్సనల్ గా ఉంటారు. ఈ 2-3 వ్యక్తులే కేసులకు సంబంధించిన వ్యవహారాలు కానీ, అలాగే ఇతరేదన్నా ప్రోటోకాల్ సిస్టానికి సంబంధించిన పనులు కానీ, అలాగే మధ్యవర్తులుగా సిఐకి ఆ కుటుంబీకులకి మధ్య మాట్లాడే వ్యక్తులుగా ప్రతి స్టేషన్ కి 2-3 ఉండే పరిస్థితి ఉంది. అలాగే ఈ స్టేషన్ లో ఎవరు అని చిత్తాధికారులు ఎంక్వైరీ చేసిన క్రమంలోనే ఈ యొక్క నాని ఈ సంఘం ఇద్దరు కూడా పేర్లు బయటపడిన పరిస్థితి ఉంది. బయట నుంచి వచ్చిన ఒక ప్రైవేటు పేరు ఉందని తెలిసిన పరిస్థితి ఉంది. మొత్తంగా వీళ్ళ ముగ్గురు కోసం అయితే జల్లెడ పడుతున్నారు. సెంట్రల్ డివిజన్ టాస్క్ ఫోర్స్ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్ తో పాటు బెంగళూరు నగరాలు, తమిళనాడు, కర్ణాటక వైపు కూడా వెళ్లి ఉండొచ్చేమోనన్న అనుమానాలతో టాస్క్ ఫోర్స్ అయితే బృందాలుగా విడిపోయి ముమ్మరంగా గాలింపు చర్యలు అయితే చేపట్టిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ కేసులో సెంట్రల్ జైల్లో నాగరాజు ఉన్నప్పటికీ అతన్ని కూడా తను మాకు అప్పగించాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క మృతదేహాన్ని సాక్ష్యాలను మాయం చేసిన ఈ యొక్క కేసులో బయటపడాలి అని అంటే ఖచ్చితంగా 2 హెడ్ కానిస్టేబుల్ కావాల్సిందేనంటూ కూడా సిట్టు వార్డుల కోసం ముమ్మర గాలింపు చర్యలు అయితే చేపట్టిన పరిస్థితి ఉంది. రైట్ నాగేశ్వర్, థ్యాంక్ యూ.